ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం దోసకాయ టమోటా కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: దోసకాయ 1, దీనిని శుభ్రంగా కడిగి తొక్క మరియు గింజలు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలు 3, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, కారం రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, పోపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, నూనె 2 స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పోపు దినుసులు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. సన్నని మంట మీద 20 సెకన్ల పాటు పోపు దినుసులను చిటపటలాడనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని 2 నిమిషాల పాటు ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు టమోటా ముక్కలు మరియు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. బాణలిలోని పదార్థాలన్నింటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి సన్నని మంట మీద 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి నూనెలో ఉడికించడం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడినంత కారం పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పొడి మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని మసాలా పొడులలోని పచ్చివాసన పోయేంత వరకు మరో 2 నిమిషాలు వేయించాలి. తర్వాత గ్రేవీ తయారు చేసుకోవడానికి 1/2 లీటర్ నీటిని పోసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దాదాపు 5 నిమిషాల పాటు గ్రేవీ కొద్దిగా చిక్కపడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన దోసకాయ టమోటా కూర తయారవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
సబ్స్క్రైబ్ చేసుకోగలరు.